దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడు అంటే ఆ మనిషిలో దేవుడు నెరవేర్చుకోవాలనుకున్నది నెరవేరేంత వరకు ఆ మనిషి జీవితంలోకి ఎన్నొచ్చినా విడవడు, ఎడబాయడు. ఈ లోపల నువ్వు కంగారైపో. ఎవరుండి ఎవరు వెళ్ళిపోయినా ఏమీ కాదు, నిన్ను పట్టుకున్నవాడు నిన్ను విడవడు, ఎడబాయడు. ఎవరొచ్చి మనతో నడిచినా నడవకపోయినా నిన్ను పిలిచిన వాడు ఎడవడు, ఎడబాయడు. పిలిచాడు, నీకు అర్థం అవ్వాలి దేవుడు నేను పిలిచాడని. ఎక్కడ నువ్వు, ఎక్కడ నీ జీవితం, ఇప్పుడు ఎక్కడున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు, ఈ ఊర్లో ఎందుకున్నావు, ఈ సంఘంలో ఎందుకు కూర్చున్నావు, ఇదంతా ఒక ప్లాన్ ఏదో జరుగుతున్నట్టు నీకు అనిపించట్లేదా? నీ లైఫ్ని ఎంత పర్ఫెక్ట్గా నువ్వు డిజైన్ చేసుకుంటావు లేదా నాకు తెలియదు, కానీ నీ లైఫ్ని ఎక్కడి వరకు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడంటే నీ కోసం తెల్లారాత్రులు ఆలోచించే ఒక పెద్ద మనసు ఉందంటే నువ్వు నమ్మగలుగుతున్నావా? మీ అమ్మ గర్భంలో గమనించు, మీ తల్లి గర్భంలో, అందుకే మన పాటలో రాసుకున్నాం, మీ తల్లి గర్భంలో మీ అమ్మ నిన్ను చూడక మునిపే ఈ దేవుడు నేను చూస్తాను. అవిది పొలకించిపోయి రాసుకున్నాడు కదా అమ్మ. అమ్మ నన్ను చూడకముందే, నా తల్లి గర్భంతో నేను పిండమనై ఉండగా, నా తల్లి గర్భంలో నేను పిండమనై ఉండి రూపింపబడక మునిపే, నా తల్లి చూడక మునిపే, నా